హాయ్ అండి. నమస్తే. తెలుగు నవల శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. లక్ష్మి గారు రచించిన మీరా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 3 వినేద్దామండి. కుసుమ అరుణ దగ్గరకు వచ్చి అంది, అరుణ, ప్లీడర్ గారింటికి నువ్వు వెళ్ళొచ్చాయి. అదేం నువ్వు రావా అంది అరుణ. వద్దామనే అనుకున్నాను, హనుమాయమ్మ గారు రమ్మని ఫోన్ చేసింది, నువ్వు వెళ్ళొచ్చాయి అని కుసుమ వెళ్ళిపోయింది. కనీసం సుందరినన్నా పంపకూడదు. ఆ ప్లీడర్ గారింట్లో తనకి ఎవరితోనూ పరిచయం లేదు. ఈరోజు కూడా సినిమాస్ ఉన్నాయి అనుకుంది అరుణ. పోనీ వెళ్ళి మొహం చూపించొచ్చేస్తే సరి అనుకుంది మళ్ళీ. అరుణ 5 నిమిషాల్లో తయారయింది. 10 నిమిషాలు మీరా వస్తుందేమోనని చూసింది. ఆమెని తీసుకువెళ్ళి అట్నుంచి సినిమాకి వెళ్ళొచ్చని. మీరా రాలేదు. అరుణ వాచి చూసుకుంది. ఇంకా టైం ఉందిగా, ఈలోగా వెళ్ళొచ్చేస్తే అనుకుంది. కుసుమ సుందరి కూడా తయారయ్యారు. అరుణ శేఖరం దగ్గరకొచ్చింది. అన్నయ్య, నేను ప్లీడర్ గారింటికి వెళ్ళొస్తాను. వదిన వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్తున్నారో. మీరా వస్తే ఉండమని చెప్తావా? నేను లేనని వెళ్ళిపోతుందేమో. ఇప్పుడే వస్తానని కూర్చోమని చెప్పు అంది అరుణ. మీరా వస్తుంది. అతని చెవుల్లో అమృతం పోసినట్లయింది. కుసుమ వచ్చి తను ఎక్కడికో వెళ్ళాలనడం తను విన్నాడు. ఒకవేళ నువ్వు వెళ్ళిన వెంటనే వచ్చినా వస్తావని చెప్పనా అన్నాడు శేఖరం కుతూహలాన్ని అణుచుకుంటూ. ఆ, అలాగే చెప్పు, నేను అక్కడేం కూర్చోను. చెప్తావా అంది. దానికేం భాగ్యం, అలాగే చెప్తాను. కానీ ఆవిడ గారు నన్ను ఏ భూతాన్నో అనుకుని పారిపోతే మాత్రం నేను ఆపలేను అన్నాడు శేఖరం నవ్వుతూ. అతనికి చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇంత త్వరలో లభించబోతున్నందుకు. వెళదామని 2 అడుగులు వేసిన ఆమె ఆగింది. అస్తమాను అలా అంటున్నావేమిటి? మొదటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. నీకు మీరా అంటే గిట్టదల్లే ఉంది. ఇంతకీ ఆమె వస్తే ఉండమని చెప్తావా లేక అదరగొట్టి తరిమేస్తావా అంది. చా, ఎందుకు అదరగొడతాను, ఎందుకు తరిమేస్తాను? నాకేం పని? నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా. నీ ఫ్రెండ్ సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెడతాను అన్నాడు నవ్వుతూ శేఖరం. ఆమె అక్కడే కుర్చీలో కూర్చుంది. అదేమిటి, వెళ్ళవా కంగారుగా అడిగాడు శేఖరం. ఏమో, నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. వాళ్లతో నాకంతా పరిచయం లేదు. నేను వెళ్ళకపోయినా ముంచుకుపోయేదేమీ లేదు. చాలా తీరిగ్గా అందామె. అరుణ వెళ్ళదేమోనని శేఖరం భయపడ్డాడు. అలా అని వదినకి చెప్పిరా అన్నాడు కాస్త విసుగ్గా. వదినతోట? భయంగా కళ్ళు వెడల్పు చేసింది ఆవిడ. మరెవరితో చెప్తావు? నువ్వు వెళ్తావనుకుని ఆవిడ ఎక్కడికో వెళ్తుంది. అయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవడం ఏమిటి? నాకు ఇలాంటివి నచ్చవు. వెళ్ళి వదిలితో చెప్పిరా, లేకపోతే నేనే వెళుదును కదా అంటుంది కొంచెం గట్టిగానే అన్నాడు శేఖరం. వదిన గారితో వెళ్ళనని చెప్పడానికి భయపడే ఆమె వెళ్ళడానికి తయారయ్యింది. అలాంటిది ఇప్పుడు వెళ్ళనని చెప్పడమో? ఆమె లేచి నిలబడుతూ అంది. మీరా వస్తే ఉండమని చెప్పు, ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే, వెళ్ళిరా, నువ్వు వచ్చాక నేను వెళ్తాను అన్నాడు శేఖరం. ఇప్పుడు అతనికి ధైర్యంగా ఉంది. ఆమె వెళ్ళిపోయింది. శేఖరం కిందకి వచ్చి హాల్లో కూర్చున్నాడు. వదిన వాళ్ళు వెళ్లే వరకు మీరా రాకుండా ఉంటే బాగుండునని కూడా అనుకున్నాడు శేఖరం. ముందర సుందరి, ఆ వెనుక కుసుమ హాల్లోకొచ్చారు. కుసుమ వెళుతూ శేఖరానికి వినిపించేలా తాయారమ్మతో అంది, ఇల్లు జాగ్రత్తగా చూస్తూ ఉండు, అరుణ వచ్చేస్తుంది. అంత క్రితం ఆవిడ 2-3 సార్లు తాయారమ్మకి చెప్పింది. తాయారమ్మ సరేనమ్మా అంది. మళ్ళీ ఇప్పుడు సరేనమ్మా అంది వినయంగా. ఆ రోజు నుండి శేఖరంతో మాట్లాడడం లేదు. ఇంకా ఎప్పుడూ శేఖరంతో మాట్లాడకూడదు అనుకుంది కుసుమ. అతనితో మాట్లాడవలసిన అవసరం తనకేం లేదని, ఎప్పటికీ రాదని కూడా అనుకుంది. గేటు వరకు వెళ్ళిన కుసుమ, సుందరి ఆగిపోయారు. మొన్న హనుమాయమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఈ చీర కట్టుకున్నానేమో సుందరి అంది కుసుమ తన చీరకేసి చూసుకుంటూ. అబ్బే, అది కాదు అంది సుందరి. అవునంటే మళ్ళీ చీర మార్చుకోవడానికి ఇంకో గంట పడుతుంది. సిగ అలవాటు లేని సుందరికి చాలా బాధగా ఉంది. సుందరి, సిగ నాకు అలవాటు లేదు బాబోయ్ అన్నా వినకుండా 2 సవరాలు బిగించి సుందరికి సిగ చుట్టింది. నెత్తి మీద పెద్ద బండ పెట్టినట్లుగా ఉంది. మెడ కదల్చాలన్నా చాలా బాధగా ఉంది. ఎప్పుడు ఆ హనుమాయమ్మ గారింటికి వెళ్ళి రావడం అవుతుందా? ఎప్పుడెప్పుడు ఈ బరువుని దించుకుందామా అని బాధపడుతుంది. కాకపోవడం ఏమిటి, నీ మొహం ఈ చీరే చాలా బాగుందని ఎక్కడ కొన్నారని ఆవిడ అడగలేదు.
తనకి కూడా చెప్పింది తెప్పించి పెట్టమని అంది కుసుమ. ఇక గత్యంతరం లేనట్లు అవునవును అంది సుందరి ఉసూరుమంటూ. మళ్ళీ ఇద్దరు లోపలికెళ్లారు. ఈసారి శేఖరం ఉసూరుమన్నాడు. వీళ్ళు వెళ్లకుండా మీరా వచ్చి వెళ్ళిపోతుందేనేమో అని అతనికి భయంగా ఉంది. కుసుమ ఇంకో చీర మార్చుకుంది. 10 నిమిషాల్లో బయటకొచ్చారు. శేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. అతను లేచి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ముందరి గేటు దాటింది. కుసుమ ఓ కాలు బయటకు వేసిందల్లా క్షణం ఆగిపోయింది. మళ్ళా ఏమొచ్చింది అనుకున్నాడు శేఖరం. కుసుమ గేటు మూసేస్తూ అంది, అరుణ లేదు, ఎక్కడికో వెళ్ళింది. ఎంతసేపు అయిందండి వెళ్ళి అని అడిగింది మీరా. తనని రమ్మని ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ. ఇంత క్రితమే వెళ్ళింది, ఆలస్యం అవ్వచ్చు తను వచ్చేసరికి అని చెప్పింది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కనిపించక శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చాడు. మీరా కనిపించింది. అంత దూరం నుండి వస్తే అరుణ లేకపోయేసరికి మీరాకి నిరుత్సాహం కలిగింది. తనని రమ్మని ఎక్కడికో వెళ్ళిపోయినందుకు అరుణ మీద కోపం వచ్చింది. నేను వచ్చి వెళ్ళాలని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయింది మీరా. తరువాత కుసుమ సుందరి వెళ్ళిపోయారు. ఎంత మంచి అవకాశం చేజారిపోయింది. శేఖరానికి విసుగు కోపం కలిగాయి. వదినా సుందరి ఇందాక వెనక్కి తిరిగి రాకుండా ఉంటే, ఒక 2-3 నిమిషాలు మీరా ఆలస్యంగా వచ్చి ఉంటే ఎంత బాగుండేది. తను వేసుకున్న ప్లాన్ అంతా పాడైంది. శేఖరం అసహనంగా హాల్లో అటు ఇటు పచార్లు చేయసాగాడు. అతనికి చాలా తిక్కగా ఉంది. అరుణ రాగానే కయ్యం పెట్టుకోవాలి అనుకున్నాడు. కుసుమ వాళ్ళు వెళ్ళిన 10 నిమిషాలకి అరుణ వచ్చింది. అరుణ రావడమే హడావిడిగా వచ్చింది. వస్తూనే అన్నయ్య మీరా వచ్చిందా అని అడిగింది. శేఖరం పేపరు చాటు నుంచే విసుగ్గా జవాబిచ్చాడు. మీరా మిరపకాయ బజ్జీయో, నువ్వు చెప్పిన అమ్మాయి వచ్చింది వెళ్ళింది. అతని విసుగుని అరుణ గుర్తుపట్టలేదు. అదేమిటి, కూర్చోమని చెప్పమన్నానుగా, నేను వెళ్ళనంటే కూడా వెళ్ళమన్నావు. అరుణకి చాలా కోపం వచ్చింది. శేఖరం పేపరు పక్కకు పడేసి లేచి నిలబడ్డాడు. అరుణ లేదు, వచ్చేసరికి ఆలస్యం అవుతుందని వదిన చెప్తే నేను కూర్చోమని చెప్పనా? ఈసారి కొంచెం కోపంగా అన్నాడు శేఖరం. అరుణ ఆ కోపాన్ని ఏం లెక్క చేయలేదు. అరుణ చెప్పమంది ఇప్పుడే వస్తుందని చెప్తే తప్ప. ఈరోజు కూడా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందనే బాధతో అరుణ కోపంగా పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది. తెల్లబోయినట్లు అలాగే చూస్తూ ఉండిపోయాడు శేఖరం. అందరి దగ్గర కన్నా శేఖరం దగ్గర అరుణకి చనువైన ఎప్పుడూ ఇంత విసురుగా కోపంగా మాట్లాడలేదు. మీరా అంటే అరుణకి ఎంతో అభిమానమని, మీరాని పల్లెత్తు మాటన్నా అరుణ సహించదని మరోసారి స్పష్టంగా అర్థమైంది శేఖరానికి. ఇప్పటికే అంత గట్టిగా అల్లుకున్న ఈ స్నేహబంధాన్ని అరుణ వైపు నుంచి విడదీయడం చాలా కష్టం. అందుకని ఈసారి మాత్రం అవకాశం దొరికినా జార విడుచుకోకూడదనుకున్నాడు శేఖరం. అసలు మీరా ఇల్లు ఎక్కడో, అరుణ కోపం పోగొట్టి మెల్లగా మీరా ఇల్లెక్కడో తెలుసుకోవాలి అనుకున్నాడు. శేఖరం అరుణ గదిలోకి వెళ్లేసరికి అరుణ కిటికీ దగ్గర వేసుకుని కూర్చుంది. అన్నగారిని చూసి మొహం తిప్పుకుంది అరుణ. శేఖరానికి నవ్వొచ్చి తన అరుణతో కయ్యం పెట్టుకోవాలనుకున్నాడు. కానీ అరుణే తనతో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. శేఖరం టేబుల్ దగ్గరికి వెళుతూ అన్నాడు, అరుణ నేను సినిమాకి వెళ్తున్నాను, వస్తావా? అరుణ ఇటు తిరగకుండానే తల అడ్డంగా ఊపింది. ఇదేం గ్రహించినట్టు శేఖరం, ఏమరుణ వస్తావా అడిగాడు. ఓహో, ఏం పోనీ గోపాలరావు గారింటికి వెళ్దాంరా. ఏం మాట్లాడావు? నువ్వు వెళ్ళిరా పొడిగా అంది అరుణ. ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు, అలా వెళ్ళొద్దాం అన్నాడు శేఖరం. అయినా అరుణ మాట్లాడలేదు. ఏమరుణ, నేనేం రాను, నువ్వు వెళ్ళొచ్చు. శేఖరం అరుణ దగ్గరికి వస్తూ తనకేమీ తెలియనట్టే అడిగాడు. అలా ఉన్నావేమరుణ? అరుణకి మళ్ళా మండింది. నాకుంట్లో బాగానే ఉంది, కాస్త హేళనగా అంది అరుణ. ఆ మాటతో శేఖరం మనసు చివుక్కుమంది. అరుణ ఎప్పుడూ ఇలా మాట్లాడి ఎరగదు. అతనికి మీరా మీద ఆగ్రహం కలిగింది. అరుణకి తన మీద ఎప్పుడూ రానంతగా కోపం వచ్చిందని కూడా గ్రహించాడు. అరుణ అలా అన్నదే కాని తరువాత అలా ఎందుకన్నానా అని బాధపడింది. అదేమిటరుణ అన్నాడు శేఖరం బాధగా. ఏం లేదు, నా మీద కోపం వచ్చింది కదూ? నాకెవరి మీద కోపం లేదు. నేను వెళ్ళడం మానేద్దాం అనుకుంటుంటే నువ్వెళ్ళు, కూర్చోమని చెప్తానని చెప్పి ఇలా చేస్తావనుకోలేదు బాధగా అంది అరుణ. చెప్పానుగా, వదిన గేటులోనే ఎదురుపడి చెప్పి పంపేసింది. లేకపోతే చెప్పడానికి నాకేం బాధ? పోనీ ఆవిడ గారి ఇల్లెక్కడో చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు శేఖరం చివరి మాటకి నవ్వుతో.
అరుణ ఆశ్చర్యంగా చూసింది. నిజంగానే చెప్తున్నా అన్నాడు శేఖరం అరుణ కళ్ళల్లోకి ఆశ్చర్యం గమనించి. ఏం వద్దులే అంది అరుణ మొహం తిప్పేసుకుంటూ. వాళ్ళు వచ్చేసరికి శేఖరం ఇంట్లో లేడు. కోటేశ్వరరావే తన పలానా అని చెప్పుకున్నాడు. రాజేంద్ర వాళ్ళకి చాలా హడావిడిగా మర్యాదలు చేశారు. జ్యోతి అరుణ దగ్గరికెళ్ళి కూర్చుంది. నలుగురిలోకి వచ్చి కూర్చోవడం అరుణకి అంతగా అలవాటు లేదు. వాళ్ళు వచ్చి అర్ధగంట అవుతుండగా శేఖరం మూర్తి వచ్చారు. కోటేశ్వరరావుని చూసి శేఖరం తెల్లబోయాడు. ఆయన అలా ఇంటికి రావడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా పైకి నవ్వుతూ పలకరించాడు. ఊళ్ళోనే ఉన్నావా? ఈ మధ్య కనబడకపోతే ఊరెళ్ళావేమో అనుకున్నాను అన్నాడాయన. ఊళ్ళోనే ఉన్నానండి. ఏది ఈ పనులతో ఊపిరాడడం లేదు. గోపాలరావుకి ఇంకా పూర్తిగా ఆరోగ్యం చేకూరలేదు, కావాలని అన్నాడు శేఖరం. గోపాలరావు పనులు ఇతను చూస్తున్నాడు. ఈ మాట ఆయన నెత్తి మీద పిడుగులా పడింది. గోపాలరావు అంటే కే గోపాలరావు కదూ, ఎరువుల ఫ్యాక్టరీ యజమాని. అనుమాన నివృత్తి కోసం అడిగాడు. దానికి రాజేంద్ర బదిలిచ్చాడు. అవునండి, ఆయన మా నాన్నగారు చిన్ననాటి స్నేహితులు. కోటేశ్వరరావుకి ఈ మాటతో గుండె పట్టుకున్నట్టయింది. పైకి నవ్వుతూ అన్నాడు. అవును మరి, మనం చెప్పినట్లు పనులు వింటాయా? అవి చెప్పినట్లు మనం నడుచుకోవాల్సిందే. వీలు చూసుకుని ఓసారి రా, మా ఆవిడ నీ కోసం రోజూ ఎదురుచూస్తుంది. ఒకప్పుడు వాటి చెప్పు చేతల్లో మనం ఇరుక్కోకూడదు అన్న పెద్ద మనిషి. జ్యోతి అరుణ కిందకి దిగివచ్చారు. అక్కడ మూర్తిగారు కూడా ఉండడంతో అరుణ లోపలికి వెళ్ళిపోయింది. జ్యోతి వచ్చినట్టు శేఖరానికి తెలియదు. జ్యోతి చెప్పగా ఆయన ఒక్క ఆయనే వచ్చారు అనుకుంటున్నాడు. తను ఏదైతే వద్దనుకున్నాడో అదే జరిగింది. ఇంకా ఈ రాకపోకలు ఇలాగే జరుగుతాయి. అతనికి మీరా మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ అమ్మాయి చూపించబట్టేగా వాళ్ళకి ఇల్లు తెలిసింది. వాళ్ళు వెళతామని లేచారు. జ్యోతి అరుణ దగ్గరికెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు రాను అని అడిగింది. నేను మీరా వస్తాం అంది అరుణ. ఆ ఇప్పటికీ చాలాసార్లు వచ్చారుగా నిష్ఠూరంగా అంది జ్యోతి. మొన్న మీరా వచ్చిందట, నేను లేను. 2-3 రోజుల్లో వస్తాం. చూస్తాగా, 2 రోజుల్లో చూసి నేనే వస్తాను అంది జ్యోతి. అరుణ కూడా హాల్లోకి వచ్చింది. జ్యోతి వెళ్ళేటప్పుడు అందరితో పాటు శేఖరానికి కూడా చెప్పింది వస్తా అని. కాస్త ప్రత్యేకంగా తమాషాగా కూడా చెప్పింది. శేఖరానికి చాచి లెంపకాయ కొట్టాలి అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక మూర్తి శేఖరం కూడా బయటికి వెళ్ళిపోయారు. రాత్రి శేఖరం వస్తూనే అరుణ గదిలోకి వెళ్ళాడు. అరుణ పక్క దుప్పటి దులిపివేస్తుంది. శేఖరం ఎటువంటి ఉత్పోద్ఘాతం లేకుండా అన్నాడు. అరుణ, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళనక్కర్లేదు. హఠాత్తుగా అతను అలా వస్తూనే చిరాగ్గా అన్నది ఏమిటో కూడా అర్థం కాలేదు అరుణకి. ఏమిటి అంది ఇటు తిరుగుతూ. అదే, సాయంత్రం కోటేశ్వరరావు గారి అమ్మాయి నిన్ను రమ్మని ఆహ్వానించిందిగా, వెళ్ళనక్కర్లేదని చెబుతున్నాను. ఏం, ఆవిడ చాలాసార్లు చెప్పింది రమ్మని. ఒకసారన్నా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? అదే బాగుంటుంది. అసలు వాళ్ళు ఇక్కడికి రావడమే నాకు ఇష్టం లేదు క్షణమాగి అన్నాడు. వాళ్ళు పట్టుకున్నారంటే జలగల్లాగా వదలరు. అందుకే మరింటికి ఎప్పుడూ పిలవలేదు. మీ ఇల్లు ఎక్కడా అంటే కూడా 2-3 సార్లు మాటల్లో తప్పించేశాను. అతను కోపాన్ని అణుచుకుంటున్నట్లు పళ్ళ బిగువన అన్నాడు. నేనేమనుకుంటే అంతా తలకిందలయ్యింది. నీ ఫ్రెండ్ చక్కగా తీసుకొచ్చింది. రానని నిర్మోహమాటంగా చెప్పే, నీకేం భయం అక్కర్లేదు. చేతులు గాలిలో ఆడించాడు. ఛ, ఏమనుకుంటారు? అన్నగారి కోపానికి హడలిపోతూ నింపాదిగా అంది అరుణ. అసలు దానికి అంత కోపం ఎందుకో కూడా అర్థం కాలేదు. మరీ మంచిది అనుకుంటే నువ్వు మాత్రం వెళ్ళొద్దు. శేఖరం విసురుగా వెళ్ళిపోయాడు. అరుణ అలాగే నిలబడిపోయింది. ఏమిటిది? తన నలుగురిలో తినగమని సతాయిస్తుండే అన్నయ్య ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు? ఎంత ఆలోచించినా అరుణకి అర్థం కాలేదు. 2 రోజులు గడిచాయి. మీరా రాలేదని, మీరాకి తన మీద చాలా కోపం వచ్చుంటుందని అరుణ బాధపడుతుంది. ఆ మధ్యాహ్నం 2 గంటలు దాటాక మీరా వచ్చిందని. మీరా చాలా రోజులకు వచ్చినప్పుడు అరుణ కోపంగా ఉంటుంది. మీరా చేత కనీసం 1/2 గంట బ్రతిమాలించుకుంటేనే కానీ మాట్లాడేది కాదు. ఇప్పుడు అలా కాదు. మీరాని చూస్తూనే మీరాని 2 చేతుల్లోకి చుట్టేస్తూ, మీరా, నా మీద చాలా కోపం వచ్చింది కదూ అంది. ఊపిరి ఆడడం లేదు, ముందు వదులు. ఎవరనుకుంటున్నావు? నేను మీరాని అంది అరుణ చేతుల్ని విడిపించుకుంటూ. మీరా మాటలతో మీరాకి కోపం రాలేదని తెలిసిన మీరా మాటకి అరుణ మీరాని విసురుగా తోసేసింది.
కొంచెం ఉంటే మీరా తల గోడకి కొట్టుకునేదే. ఎలాగో నిలదొక్కుంది. అరుణ కంగారు పడిపోయి మీరా దగ్గరికెళ్ళి, దెబ్బ తగిలిందా అంది. తగల్లేదులే గాని తగలాలనేగా తోసాం. బాగా దగ్గరికి లాక్కుంటే బలంగా విసురుగా తోసేయొచ్చాను కదూ చాలా కోపంగా అంది మీరా. అరుణ తెల్లబోయింది. అదేమిటి మీరా, నా మీద కోపం వచ్చిందేమోనని ఇన్నాళ్ళ నుంచి ఎంత బాధపడుతున్నానో తెలుసా? నువ్వు వచ్చావనే సంబరంతో అలా అంటే కోపం రాదు? నేను అన్న దాంట్లో తప్పేముంది? నేను మీరానని గుర్తు చేశాను. చివరి మాటకి మీరా కళ్ళు నవ్వినాయి. అరుణ మీరా చెవి పట్టుకుంటూ అంది. హడలు కొట్టేశావు. నిజంగా నీకు కోపం వచ్చిందనుకోనని హడలి చచ్చాననుకో. పైనుంచి కిందకి తోసేస్తావేమోననుకుని కోపం పోగొట్టుకున్నానే కాని లేకపోతే ఉంచేసుకుందును. గొప్ప పని చేశావు. సరే కాని ముందు నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావో జ్యోతి ఇంటికి తీసుకెళ్తావో నీ ఇష్టం. ఈరోజు మీ ఇల్లెక్కడో నాకు బాగా తెలియాలి. ఒకసారి జ్యోతి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. మొన్న మా ఇంటికి వచ్చింది, రమ్మని మరీ చెప్పింది. నేను రాకపోతే ఈరోజో రేపో తను వస్తుందట నన్ను తీసుకెళ్ళడానికి అంది అరుణ పెట్లో నుంచి నీలమ్మ పూల చీర తీసుకుంటూ. మీరా కూడా అలాంటిదే కట్టుకొచ్చింది. జ్యోతి ఇంటికి వెళ్ళడం మీరాకి ఇష్టం లేదు. మొన్న మధ్య సరోజాదేవి కబురు చేసినప్పుడు వెళితే 90 ప్రశ్నలు వేసింది. అయినా తనకెప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉండదు. ఇప్పుడు ఆ మూల నుంచి వస్తే ఇప్పుడే గంటేస్తావా? నేనిప్పుడు కదలలేను బాబు అంది మీరా. పోనీ సాయంత్రం వెళ్దాం. మొన్న మీ ఇంటికి వద్దామనుకున్నాను, కానీ మళ్ళా అప్పట్లా తిరిగి వెనక్కి రావాల్సి వస్తుందేమోనని రాలేదు. ఈసారి బస్సు దగ్గర నుంచే రోడ్డు మీదుగా తీసుకెళ్ళు. ఆ సందులు అవి నాకు గుర్తుండవు అంది అరుణ అక్కడే బట్టల స్టాండ్ వెనకాల నిలబడి చీర మార్చేసుకుంటూ. బాగుంది, నీకు సందులు గుర్తుండవని మా ఇల్లు రోడ్డు మీదకి జరపనా? అయినా ఇదేం మర్యాద, వచ్చిన మనిషిని పట్టుకుని పొమ్మనడం అంది మీరా. నిన్నేం పొమ్మనడం లేదు తల్లి, మీ ఇల్లు తెలుసుకోవాలని. ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేస్తే ఇంకా వెళ్ళకపోయినా పర్వాలేదు. ఎల్లుండో ఎప్పుడో వెళ్దాంలే. నా గొంతు ఎండిపోతుంది, గ్లాసును మంచినీళ్ళిద్దు. పోకుండా పట్టుకో అంటూ అరుణ గబగబా వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. అరుణ కూడా కూర్చుంటూ అంది. పోనీ ఈరోజు సినిమాకి వెళ్దాం. మీ అమ్మగారితో చెప్పి వచ్చావా? నువ్వుంటావో ఉండవోనని చెప్పలేదు. ఉండక ఎక్కడికి పోతాను? ఆ రోజు పేరెంటం వచ్చింది, వెళ్తూ అన్నయ్యతో చెప్పి వెళ్ళాను. నువ్వు వస్తే కూర్చోమని చెప్పమని. వదిన లేదని చెప్తే నువ్వే వెళ్ళిపోయావు. నువ్వు వచ్చినట్లు అన్నయ్య చూడలేదు. నేను గబగబా వచ్చేసరికి నువ్వు వచ్చి వెళ్ళిపోయావు. నాకేం తెలుసు, ఆలస్యంగా వస్తావని చెప్పారు. ఎప్పుడు వెళ్దాం నువ్వే చెప్పు అంది అరుణ. నీ ఇష్టం, ఈరోజే వెళ్దాం అంది మీరా. మరి చెప్పలేదన్నావు? ఆలస్యం అయితే వెళ్ళినట్టేనని చెప్పానులే. మరి చెప్పవే. ఈరోజు వెళ్దాం, మరిద్దరం కలిసి సినిమాకి వెళ్ళి చాలా రోజులైంది. ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంది అంది అరుణ. ఈరోజు రాదని గ్యారెంటీ ఏమిటి అంది మీరా నవ్వుతూ. అపశకునం, అలా అనకు. రాదనే అనుకుందాం. రాదు అంది. వాళ్ళిద్దరూ అలా టైం తెలియకుండా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. 4 గంటలు అవుతుండగా జ్యోతి వచ్చింది. జ్యోతి వస్తూనే, అన్యాయం, ఇద్దరికిద్దరే తోడు దొంగలు అంది. లేదండి, మీరా వచ్చి 1/2 గంట అయింది, ఇక వద్దాం అనుకుంటున్నాము. కూర్చోండి. కుర్చీ చూపించింది అరుణ. రండి మా ఇంటికి వెళ్దాం అంది జ్యోతి కూర్చోకుండా. ఎలాగూ వచ్చావుగా, కూర్చో, రేపొస్తాం అంది మీరా. అవును, నేను మీరా రేపొస్తాం, కూర్చోండి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది అరుణ. ఏదో విధంగా మా ఇంటికి రాకుండా దాటేస్తున్నారు అని కూర్చుంది జ్యోతి. లేదండి, తప్పకుండా వస్తాము. మీరా ఇంత క్రితమే వచ్చింది, మీరు ఇప్పుడే వచ్చారు, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది అరుణ. జ్యోతికి ఉండాలనే ఉంది. కాసేపు కూర్చుంటే శేఖరం కనిపిస్తాడని ఆశ. అరుణతో స్నేహం పెంచుకుని ఇలా వస్తూ పోతూ ఉందాము అనుకుంది. పని తేలిగ్గా అవుతుందని జ్యోతి అభిప్రాయం. శేఖరం పైకి వచ్చేసరికి అరుణ గదిలో నుంచి మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి. మొదట ఎవరా అనుకున్నాడు. అతని గదిలోకి వెళ్ళాలంటే అరుణ గది ముందు నుంచే వెళ్ళాలి. జ్యోతి నవ్వుతూ ఏదో చెబుతుంది. అరుణ మీరా గట్టిగా నవ్వుతున్నారు. మీరాని జ్యోతిని అక్కడ చూసేసరికి శేఖరం మనసు కుతకుతలాడిపోయింది. శేఖరాన్ని వాళ్ళ ముగ్గురూ చూడలేదు. అతనికి ఉదయం నుంచి ఒంట్లో బాగోలేదు. ఇప్పుడు తలపోటు మరీ భరించలేకుండా ఉంది.
అరుణని టీ పెట్టమని ఏదైనా మందు వేసుకుందామని ఇంటికొచ్చాడతను. మీరాని జ్యోతిని అక్కడ చూసేసరికి అతనికి విపరీతంగా కోపం వచ్చింది. వాళ్ళిద్దరినీ చూస్తేనే అతనికి కంపరం పుట్టసాగింది. చిచ్చి, బరి తెగించిన ఆడరాక్షసులు, వీళ్ళెలా దాపరించారు అరుణకి? కొన్నాళ్ళు ఈ స్నేహాలు ఇలాగే సాగితే అరుణని కూడా వాళ్ళలా మార్చిస్తారు. ఎంతైనా సమర్థులు వాళ్ళు. అతను కుర్చీలో కూర్చుని కణతలు నొక్కుతున్నాడు. పక్క గదిలో నుంచి నవ్వులు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉండే అరుణేనా ఈ అరుణ అనిపించేట్టుగా ఉంది. కాసేపు పడుకుందామని ఇంటికి వచ్చిన శేఖరానికి క్షణం కూడా ఉండాలి అనిపించలేదు. మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. అలా బయటికి వెళ్ళిన శేఖరం దాదాపు గంట కావస్తుండగా ఇంటికొచ్చాడు. కుసుమ పని మనిషి మీద కాబోలు గట్టిగా కేకలేస్తుంది. అరుణ కూడా అక్కడే ఉంది. ఆ యమ్మని అడగమ్మా, చెప్పేనో లేదో అంటోంది అరుణని చేత్తో చూపిస్తూ. శేఖరం పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయారు కావున అందుకే ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకున్నాడు. అరుణ ఎప్పుడొస్తుందా, అరుణతో ఎప్పుడు దెబ్బలాడదామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడతను. శేఖరం వచ్చి 10 నిమిషాలకి టీ తీసుకుని అతని గదిలోకి వచ్చింది. అతను కుర్చీలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు. అన్నయ్య, టీ తీసుకో అంది అరుణ. అతను ఉలిక్కి పడినట్లుగా కళ్ళు తెరిచాడు. అరుణ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అరుణ ముఖం ఎప్పుడూ అమాయకంగానే కనబడుతుంది. ఆ అమాయకమైన ముఖంలో అన్నగారి పట్ల అనురాగం, ఆప్యాయత, వాటితో సమానంగా వినయ విధేయతలు కూడా ఉంటాయి. అలాంటి చెల్లెల్ని ఆ అన్నగారు ఏమనగలడు? అరుణకేసి చూస్తూ తనేమీ అనలేడు. ముందు కాస్త కష్టమైన అరుణ మనసు బాధపడినా అరుణని మందలించాలి అనుకున్నాడతను. అతను ముఖం పక్కకి తిప్పేసుకుంటూ అన్నాడు, అక్కర్లేదు, పట్టుకెళ్ళు. అరుణ తెల్లబోయింది. అదేమిటి, కాసేపై నాకు తీసుకుంటావా అంది. అక్కర్లేదు, తీసుకెళ్ళు, బయట తీసుకుని వచ్చానులే అన్నాడు. అన్నగారి ఆ కోపానికి విసుక్కి కారణం అరుణకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. టీ కప్పు టేబుల్ మీద పెట్టి అన్నగారి దగ్గరగా వస్తూ అంది, అలా ఉన్నావేమన్నయ్య, ఒంట్లో బాగుండలేదా? నేనెలా ఉంటే నీకేమన్నా మంచి చెడ్డ తెలుస్తుందా? నీకు ఈ మధ్య స్నేహాలు ఎక్కువైనాయి కస్సుమన్నాడతను. ఆ కేకలకి కోపానికి తెల్లబోయింది అరుణ. కళ్ళల్లో నీళ్లు తిరగబోయాయి. అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అంది, ఇప్పుడు నేనేం చేశాను? ఇందాక నేను వచ్చి వెళ్ళాను తెలుసా? ఊహు అన్నట్లు తల అడ్డంగా ఊపింది అరుణ. నీకెలా తెలుస్తుంది? ఒంట్లో బాగుండక కాసేపు పడుకుందామని వచ్చాను. అప్పుడు ఇల్లులా ఉందా? మాలపల్లి అడ్డమైన వాళ్ళు ఇంటికి రానిస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ ఆడపిల్లలా బరి తెగించారు. అరుణ చప్పున శేఖరం నోరు మూసేసింది చేత్తో. అవతల మీరా ఉంది అంది. అరుణకి తల కొట్టేసినట్లు ఉంది. అవతల మీరా ఉందని వినబడతాయనే సిగ్గు, బాధ కలిగి అన్నగారి మీద ఎన్నడూ రానంత కోపాన్ని కలగజేశాయి. మీరా ఉందనేసరికి శేఖరం తెల్లబోయాడు. కాని అది క్షణమే. ఉంటే ఉంది, వింటే వింటుంది, మరీ మంచిది. ఏమాత్రం సిగ్గు అభిమానం ఉన్నా మళ్ళా మొహం చూపించదు అనుకున్నాడు. అతనికి మెరుపు లాంటి ఆలోచన కలిగింది. వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు. మీరా వచ్చి బస్టాండ్లో నిలబడింది. వీధి లైట్లు అప్పుడే వెలిగాయి. బస్టాండ్కి 10 గజాల దూరంలో కిళ్ళీ బడ్డీ ఉంది. అక్కడే కాస్త పక్కగా శేఖరం మీరా రాకకి ఎదురు చూస్తూ నిలబడ్డాడు. మీరా ముఖం రోషంతో, అవమానంతో ఎర్రగా కంది ఉంది. శేఖరం విసిరిన ప్రతి మాట మీరా గుండెల్లో శూలంలా దిగబడింది. బరితెగించిన వాళ్ళట. తను పెద్ద బుద్ధిమంతుడైనట్లు, తన వల్ల ఏ తప్పు లేనప్పుడు జ్యోతికి గట్టిగా బుద్ధి చెప్పొచ్చుగా. పెళ్లి కొడుకులా వాళ్ళింటికి వెళుతూనే ఉంటాడు. అంతా నటన. ఆ సంగతి అరుణకి చెప్తుందేమో. అన్నగారికి వాళ్ళకి తెలుస్తుందని భయం. అందుకే తనకేసి అలా మిర్రి చూస్తాడు. అరుణకి చెప్పాల్సింది. జబ్బు వదులను. వాళ్ళ గొడవలు తనకెందుకని ఊరుకుంటే మహా ఎగిరి పడుతున్నాడు. అరుణ ఎదురుగా నవ్వుతూ ఉండడానికి మీరా చాలా శక్తిని కూడా తీసుకోవాల్సి వచ్చింది. అసలే అరుణ బాధపడుతుంది. అన్నగారి మాటలు తనకి వినపడ్డాయేమోనని. అసలు ఏడ్చి ఉంటుంది. కళ్ళు ముక్కు ఎర్రగా ఉన్నాయి. అన్నగారు వెళ్ళిన కాసేపటికి గాని తన దగ్గరికి రాలేదు. ఆయన అరుణేం చేసింది? అలా అరిస్తే రావడం మానేస్తాననుకుంటున్నాడేమో. అతగాడికి భయపడాల్సిన అవసరం తనకేం లేదు. తనేం చేసిందని ఇతగాడికి భయపడాలి? ఇదిగో చూడండి. ఉలిక్కిపడింది మీరా. ఎవరా అని చూసి తొట్రుపడి వెంటనే సర్దుకుంది.
శేఖరం చూపులు పదునుగా ఉన్నాయి. మీరా ముఖం తిప్పేసుకుంది. మిమ్మల్నే, మీరెంత ప్రయత్నించినా అరుణ మీ ముఠాలో చేరదు అన్నాడు కఠినంగా. అతనికి జవాబు చెప్పాల్సిందేం లేనట్లుగా మీరా మాట్లాడలేదు. అతను అడుగు ముందుకేసి మరింత కఠినంగా అన్నాడు. మీరా, వినిపిస్తుందా? అరుణ మీతో స్నేహం చేయడం నేను హర్షించను. అరుణ మాటగా చెప్తున్నాను. అందుకని రోషంగా హేళనగా కస్సుమన్నట్లుంది మీరా. మీరు మా ఇంటికి రావద్దు. అరుణ చెప్తే అలాగే మానేస్తాను, చాలా నిర్లక్ష్యంగా అంది మీరా. అరుణ బదులు నేను చెబుతున్నాను, అరుణ చెప్పదు అన్నట్లుగా అన్నాడు శేఖరం. అయితే లాభం లేదు. ఎందుకు లేదు? ఎలా ఉండదో నేను చూస్తాను ఆవేశంగా అన్నాడు శేఖరం. శేఖరం అలా ఆవేశపడుతుంటే మీరాకి చాలా హాయిగా వినోదంగా ఉంది. మీరా ముఖంలో రోషం కాస్త సడలి కసితో కూడిన చిరునవ్వు చోటు చేసుకుంది. దూరంగా బస్సు వస్తుంది. శేఖరం కేసి తిరిగింది. ఎందుకు లేదా? అరుణ నా ఆరో ప్రాణం. అరుణ రావద్దని చెప్పదు, చెప్పినా నేను నమ్మను. అలా అని అప్పుడే ఆగిన బస్సు కాస్త ఎదురికి వెళ్ళి ఆగడంతో పరుగులాంటి నడకతో వెళ్ళి ఎక్కింది. శేఖరం గుప్పెళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి. జడ ఊపుకుంటూ గబగబా నడిచి వెళుతున్న మీరాని మింగేటట్లు చూడడం మినహా ఏం చేయలేకపోయాడు. బస్సు వెళ్ళిపోయింది. ఆ జడ సగానికి కత్తిరించేస్తే సగం పొగరు గర్వం తగ్గును. అంత కోపంలోనూ తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు. రాఘవరెడ్డి వస్తానని రాసిన ప్రకారం రాలేదు. అతను ఎందుకు రాలేదా అని శేఖరం అనుకోసాగాడు. ఎందుకు రాలేదో, ఉత్తరం వస్తుంది కదా, 2 రోజులు చూసి తనే వెళితే మంచిదేమో అనుకున్నాడు. ఇంటి నిండా చుట్టాలొచ్చి దిగారు. దాంతో అరుణ తన గది విడిచి యువతలికి రావడం లేదు. వదిన గారు మాట్లాడదు. ఆ వచ్చిన వాళ్ళు సుందరి తల్లి, కుసుమ చెల్లెలు, పిల్లలు, అక్క పిల్లలు వచ్చారు. సుందరి తల్లి అరుణకి తెలియకపోయినా కుసుమ అక్క చెల్లెలు తెలిసిన వాళ్లే. వాళ్ళు అరుణతో అంతగా మాట్లాడరు. అసలు ఆ తల్లి కూతుళ్ళో వాళ్ల పుట్టింటి తరపు వాళ్లతో తప్ప మాట్లాడరు. శేఖరం అలా కేకలేసినప్పటి నుంచి అరుణకి దిగులుగా ఉంది. ఏమిటి, ఎప్పుడూ లేనిది అన్నయ్య అలా కేకలేశాడు? ఇంటికి వచ్చిన వాళ్ళని తను పొమ్మంటుందా? అయినా అసలు ఎవరూ ఇంటికి రాకూడదనే స్వభావం కలవాడు కాదే, ఎందుకిలా కేకలేశాడో అని బాధపడసాగింది అరుణ. కుసుమ చెల్లెలు భర్త దగ్గరికి కెనడా వెళ్ళిపోయింది. ఆమె భర్త కెనడా వెళ్ళి 7-8 నెలలయ్యింది. నువ్వు మా అబ్బాయిని ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడే ఉంచుకో అంది చెల్లెలు. తన పిల్లని ఎక్కడ పెంచుకోదోనని కుసుమ అక్కయ్య వచ్చింది. ఆవిడకి 9 మంది సంతానం. అందులో 6 ఆడపిల్లలు. పెద్ద అబ్బాయి PUC పాస్ అయ్యి 4 ఏళ్లయింది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఆ అబ్బాయి చిన్న ఉద్యోగం చేయనంటాడు. కనీసం 300 కన్నా లేకపోతే ఎలాగా? టీ నీళ్ళన్నా తాగాలా అంటాడు. ఒకప్పుడు వాళ్ళ కాస్త ఆస్తి ఉన్నవాళ్లే, ఇప్పుడేం లేదు. కళ్ళు తెరిచి చూసుకునేసరికి 9 మంది సంతానం కళ్ళెదుట మిగిలారు. ఆడపిల్లల్లో ఒక పిల్లని కుసుమ పెంచుకుంటానన్నది. ఆఖరి పిల్లకి 5 ఏళ్ళు. ఆ పిల్లనే ఉంచుకోవాలని కుసుమకి. అదే ఆఖరి పిల్ల. ఆ పిల్లని వదలడం ఆ భార్యాభర్తలిద్దరికీ ఇష్టం లేదు. కుసుమ బావగారేమో ఆఖరి పిల్లని వదిలి రావద్దని, వాళ్ళకిష్టం లేకపోతే పోనీ వచ్చేయమని భార్యతో చెప్పాడు. కానీ ఆవిడికి పోనీ ఒక పిల్లన్నా కాస్త ఇదిగా పెరుగుతుంది. పరాయి చోటు పంచుతున్నామా? పెద్దాడిని ఇక్కడ ఉంచితే రాజేంద్రని ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని అడగవచ్చని పెద్ద కుర్రాడిని కూడా తీసుకుని వచ్చింది. రాఘవరెడ్డి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అతని తండ్రి పోయాడట. ఆ ఉత్తరం చూసి శేఖరం తెల్లబోయాడు. మొన్ననే కులాసాగా ఉందని ఉత్తరం వచ్చింది. ఏదో మామూలు జ్వరమనే రాశాడప్పుడు. కులాసాగా ఉంది. ఇంతలో శేఖరం ఈ సంగతి అన్నగారితో చెప్పి, నేనోసారి వెళ్ళి వద్దామనుకుంటున్నానన్నయ్య అన్నాడు. అలాగే వెళ్ళిరా, వీలు చూసుకుని నేను కూడా వస్తానని చెప్పు. ఇప్పుడే వద్దాను, వాళ్ళంతా ఉన్నారు కదా అన్నాడు రాజేంద్ర. రాఘవరెడ్డి తండ్రి బలరామరెడ్డి. రాజేంద్ర శేఖరం బస్తీలో ఉండి చదువుకుంటుండే వేణుగోపాలరావు గారు పోయాక ఆవిడ అన్నగారు రమ్మన్నారన్నా వెళ్లకుండా ఉండిపోతే ఆ ఊరు శాస్త్రి గారు బలరామరెడ్డి ఆస్తి వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసి నిలబెట్టారు. ఆ విషయం రాజేంద్ర మర్చిపోలేదు. అసలు మొదటి నుంచి అతని తరహా అదో రకం. దానికి తోడు కుసుమ ధోరణి. మాటలు అతన్ని వెనక్కి లాగుతాయి. అప్పుడప్పుడు ఏదో మత్తులో నుంచి బయటపడినట్లు చాలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడతాడు. అలాగే ఇప్పుడు కూడా బలరామరెడ్డి చేసిన మేలు, అతని మంచితనం రాజేంద్రకి గుర్తొచ్చాయి. శేఖరం ప్రయాణమై వెళుతూ అరుణ దగ్గరికి వచ్చాడు.
ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం తిరిగేసి అరుణ పడుకుంది. అరుణ, పడుకున్నావే? చెల్లెల మీదుండే అభిమానాన్ని, ఆప్యాయతనంతటిని దగ్గర రంగరించి పిలిచాడు శేఖరం. అరుణ మౌనంగా లేచి కూర్చుంది. అలా ఉన్నావే మరుడా అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ. ఏమిటి చెప్పు అంది అరుణ పొడిగా లేచి నిలబడుతూ. బలరామరెడ్డి పోయాడట. రాఘవరెడ్డి ఉత్తరం రాశాడు. అరుణ ఆశ్చర్యంగా తలెత్తింది. మొన్న మధ్య కులాసాగా ఉందని రాశారు అంది బాధగా. అవును, ఏం జబ్బు చేసిందో. నేను ఊరెళ్తున్నాను. సరే అన్నట్టు తల ఊపింది అరుణ. నా మీద బాగా కోపం వచ్చింది కదూ? అరుణ మాట్లాడలేదు. నువ్వు అలా ఉంటే నేను ఊరు వెళ్ళలేను అరుణ అన్నాడు శేఖరం బాధగా. నీ మీద నాకేం కోపం? నాకెవరి మీద కోపం లేదు. అన్నగారు అలా అభిమానంగా మాట్లాడేసరికి అరుణ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అందులో ఎప్పుడు పల్లెత్తు మాటలని అన్నయ్య. అరుణ అలా అంటూనే ముఖం తిప్పేసుకుంది. ఎంత మొహం తిప్పుకున్నా శేఖరం కళ్ళబడింది. ఏది, నా కేసు చూసి చెప్పు అన్నాడు శేఖరం అరుణ ముఖం తన వైపు తిప్పుకుంటూ. అంతవరకు అరుణ మాటకి కట్టుబడి ఉన్న కళ్ళల్లో నీళ్లు శేఖరం అభిమానానికి కరిగి గట్లు తెగినట్లు ప్రవహించాయి. చా, ఎందుకరుణా? నేను నిన్నేమీ అనలేదు. నీ మీద నాకు ఎప్పుడూ కోపం లేదు. నమ్మవారునా? చాలా బాధపడుతూ అన్నాడు. అరుణ దుఃఖంతో మాట్లాడలేకపోయింది. అరుణ తల ఆప్యాయంగా నిమురుతూ అన్నాడు. మాట్లాడరుణా, నిన్ను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. నన్నేమన్నా నేనింత బాధపడను. కానీ మీరా ఏమనుకుంటుంది? మీరా పేరెత్తేసరికి అతనికి కోపం వచ్చింది. ఎలాగో నిగ్రహించుకున్నాడు. తనకి వినబడే ఉంటాయి. నాకిప్పుడు మీరా మొహం చూడాలి అంటే చచ్చే సిగ్గుగా ఉంది. ఏడుపుని దిగమింగుకుంటూ అంది అరుణ. శేఖరానికి ఇష్టం లేకపోయినా అరుణ బాధని పోగొట్టాలని అనుకున్నాడు. ఆవిడ గారిని నేనేమనలేదు. నిన్ను రావుగారింటికి వెళ్ళొద్దన్నాను. వాళ్ళని ఇక్కడికి రానివ్వద్దు అన్నాను. నువ్వేదో అనుకుని బాధపడుతున్నావు. అరుణ అన్నగారికేసి ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది. అతను కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు. అవునరుణ, నమ్మవా? మీరా మీద కోపం లేదన్నమాట. కాస్త సంతోషాన్ని కలగజేసిన అతని మాట, అన్న విధానం, మీరాని ఎప్పుడు ఆవిడగారు అన్నప్పుడు అతని గొంతులో హేళన ధ్వనిస్తుంది. ఆ విషయం అరుణని బాధించింది. పోనీలే, సాధారణంగా మీరా ఏమనుకోని మనిషి కనుక ఏమీ పర్వాలేదు. నువ్వన్న మాటలు ఇద్దరినీ అన్నట్లుగా లేవు. అతను మాట మారుస్తూ అన్నాడు. నేను వారం 10 రోజుల వరకు రాను. అలా అంటూనే ప్యాంటు జేబులో నుంచి పర్సు తీసి కొన్ని నోట్లు అరుణకి ఇచ్చాడు. అరుణ లెక్కపెట్టి, ఇంతెందుకు, ఏం చేసుకోను అంది. 20 రూపాయలు మాత్రం తీసుకుని ఉన్నవి తిరిగి ఇస్తూ. శేఖరం తీసుకోలేదు. ఉండని, నేను ఒకవేళ ఇంకో 4 రోజులు ఆగిపోతే అన్నాడు. అయితే మాత్రం నేనెక్కడికి వెళ్తాను? ఏమో, నీ ఫ్రెండు నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. అతను ఆ మాట నవ్వుతూనే అన్నా. అతని ముఖం అదోలా మారిపోవడం అరుణ గ్రహించింది. ఎందుకో అరుణకి అర్థం కాలేదు. అతను ఊరికి వెళుతుంటే అతనితో వాదనెందుకని ఊరుకుంది. కొడుకును వదిలి కుసుమ చెల్లెలు వెళ్ళిపోయింది. కుసుమ అక్కయ్య కూడా ఆఖరి కూతురు రత్నని ఉద్యోగం చేసి పెట్టమని పెద్ద కొడుకుని వదిలి వెళ్ళిపోయింది. అసలు 4వ కూతురునో 5వ కూతురునో ఉంచుదామని ఆవిడ చాలా ప్రయత్నం చేసింది. అందుకు కుసుమ ఒప్పుకోలేదు. ఇద్దరూ చిన్నవాళ్ళైతే కష్టం కాదటే కుసుమ, పెద్దదైతే కాస్త చిన్న చిన్న పనులు చేసి పెడుతుంది అందావిడ. అయినా కుసుమ ఒప్పుకోలేదు. భర్తకి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చని గుండె రాయి చేసుకుని రత్నని వదలడానికే నిశ్చయించుకుంది. పెద్ద కుర్రాడికి జాగ్రత్తగా ఉండి బాబాయ్ ఏ ఉద్యోగం చూపిస్తే అది చేయనాయనా, ఒక్కసారిగా పెద్ద ఉద్యోగాలు ఎలా వస్తాయి అని నచ్చజెప్పి పిల్లల్ని వదిలే వెళ్ళిపోయింది. రత్న తల్లి వెళుతుంటే బాగా ఏడ్చింది. వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ మనసు మళ్ళీపోతుందోనని మొండిగా వెళ్ళిపోయింది. పెద్ద కుర్రాడున్నాడు కదా, బెంగ పెట్టుకున్నా కాస్త ఓదారుస్తాడు. ఈలోగా వాళ్ళ దగ్గర అలవాటవుతుంది అని సర్ది చెప్పుకుంది. ఈ పిల్లలిద్దరిని ఇప్పుడు ఇలా ఉంచుకోవడం రాజేంద్రకి ఏమాత్రం ఇష్టం లేదు. కుసుమని ఏదైనా అంటే సూదుల్లాంటి మాటలు అంటుందని రాజేంద్రకి తెలుసు. అయినా అతను ఊరుకోలేక భార్య పిల్లల్ని అట్టే పెట్టుకుందాం అన్నప్పుడు ఇలా అన్నాడు. ఇప్పుడెందుకు, తర్వాత చూద్దాంలే కుసుమా అని. మళ్ళా వాళ్ళు 3 ఏళ్ల వరకు రారు. అప్పటికి పిల్లలు బాగా పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు అట్టే పెట్టుకుంటే మనకి మాత్రం ముచ్చటేం తీరుతుంది? అప్పుడు వాళ్ళది కొత్తగా ఉంటుంది. ఇప్పుడు కలిసిపోయినట్లుగా ఉన్నారు. ఇప్పుడు కలిసిపోతారు. అయినా ఎప్పటికైనా పెంచుకోవాల్సిందేగా.
రాజేంద్ర అన్న ఒక్క మాటకి మళ్ళా అతనేం అభ్యంతరం చెప్పడానికి వీలు లేకుండా గడగడా చెప్పేసింది. ఎప్పటికన్నా పెంచుకోవాల్సిందేగా. ఈ మాట అతన్ని చాలా బాధ పెట్టింది. ఏమంత వయసు మీరిపోయిందని కుసుమ అలా మాట్లాడుతుంది? 20-25 కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు లేరు. ఏదన్నా అంటే మరీ అసహ్యంగా మాట్లాడుతుందని ఎప్పట్లా మౌనంగా ఊరుకున్నాడు రాజేంద్ర. 2 రోజులు మనసులో బాధపడ్డ రాజేంద్ర రమేష్ రత్నం చిలిపి చేష్టలతో, వాళ్ళు మాట్లాడే చిలక పలుకుల్లాంటి మాటలతో ఊరుకున్నాడు. వాళ్ళిద్దరూ ఇంట అడుగు పెట్టిన వేళ మంచిదయి నా రక్తం నా ప్రాణమైన ఒక్క బిడ్డైనా కలిగితే అతని ఈ విధంగా కలలు కనేవాడు. ఆనందమ్మ సుందరి ఇంకా వెళ్ళలేదు. హనుమాయమ్మ గారి తమ్ముడు ఆనందమ్మకి అంత నచ్చలేదు. పోనీ మానేద్దామా అంటే లక్షలకి లక్షల ఆస్తి, ఒక్కడే కొడుకు, వెనకాల ఎవరూ లేరు, మళ్ళా వదిలిపెట్టబుద్ధి కాలేదు. అంతం కొరుక్కు తింటామా? ఆ మాటకి వస్తే మనమ్మ ఏమంత రూపని ఆనందమ్మ కుసుమ అనుకున్నారు. ఆఖరికి సుందరి తండ్రిని రమ్మని రాశారు. ఆయనకి నచ్చితే ఖాయం చేసుకోవచ్చును అని. హనుమాయమ్మ గారికి సొంత తమ్ముడు కాదు, పినతల్లి కొడుకు. సుందరి తండ్రి వచ్చాడు. ఆఖరికి అందరూ బాగుందంటే బాగుందని ఆ సంబంధాన్నే ఖాయం చేశారు. రాజేంద్ర ఇంట్లో ప్రధానం ఏర్పాట్లు చేశారు. ఇంతమంది చుట్టాలు రావడం, ఇన్నాళ్ళు ఉండిపోవడం, దానికి సాయంగా కుసుమ నుంచి కాస్త కూడా సానుభూతి ఆదరణ లేకపోవడంతో తాయారమ్మ చెప్పకుండానే మానేసింది. కబురు చేసినా రాలేదు. కొడుకును పంపింది ఒంట్లో బాగుండడం లేదని, అంతవరకు రావాల్సిన జీతం ఇమ్మని. కుసుమ ససేమిరా ఇవ్వడానికి వీల్లేదంది. మాట మాత్రం చెప్పకుండా మానేసినప్పుడు ఇవ్వవలసిన అవసరం లేదు అంది. కుసుమతో అలాగేనని కుసుమ చూడకుండా నెల జీతం ఇచ్చి పంపేశాడు రాజేంద్ర. కుసుమకి ఇప్పుడు చాలా బాధగా ఉంది. వెంటనే వంట మనిషి కుదరలేదు. రాజేంద్ర 18 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చాడు. వాడు కుసుమకి నచ్చలేదు. వాడి మొహం చూస్తే పని చేసేలాగానే ఉందే అని చీదరించుకుని అక్కర్లేదని పంపేసింది. అరుణ కూడా వాళ్లతో సమానంగా ఇంటి పనులు చూసేది. ప్రధానం రోజున పలహారాలు బజారు నుండి తెప్పించారు. సరిగ్గా ప్రధానం రోజునే శేఖరం ఊరు నుంచి వచ్చాడు. అతన్ని ఇంట్లో ఉండమని ఎవరూ అనలేదు. బ్రతికాననుకుని అతను ఏమీ తెలియనట్లు బయటికి వెళ్ళిపోయాడు. సుందరి కన్నా హీనంగా ఉన్నాడు పెళ్లి కొడుకు అనుకుంది అరుణ. సుందరి అంత అనాకారం కాదు. అంత ఒళ్ళు లేకపోతే సంసారపక్షంగా బాగానే ఉండును. అయినా సుందరి ఎలా ఒప్పుకుంది? వాళ్లకున్న ఆస్తి చాలదు, ఎన్ని లక్షలుంటే మాత్రం సర్కస్ బఫూన్లా ఉన్నాడు అనుకుంది అరుణ. మీరా ఎపిసోడ్ 3 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.